290 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు అధ్యక్ష. మంజూరు చేసింది 10,090 కోట్లు, అంటే 1800 కోట్లు ఎగనామం పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే తల్లికి వందనంలో 2 ఏళ్ళు కలిపి 12,000 కోట్లు ఎగ్గొట్టడం జరిగింది అధ్యక్ష. అది వీళ్ళు తల్లికి వందనం అమలు చేస్తున్న తీరు అధ్యక్ష. దీనికేమో వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అధ్యక్ష, ఎలాంటి షరతులు లేకుండా 20,000 ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే కేవలం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు, 2వ ఏడాది కేవలం 5,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఉల్లి రైతులు, మామిడి రైతులు, టమాటా రైతులు, అరటి రైతులు, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష. గతంలో జగనన్న 5 ఏళ్ళు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల పైగా రైతులకు కోత విధించడం జరిగింది అధ్యక్ష. జగనన్న గవర్నమెంట్ లో 53.58 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు 46.85 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష. తగ్గించేశారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారని అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నందుకు అధ్యక్ష. టైం అవ్వలేదు లేదు అధ్యక్ష, ఇంకా 2 మినిట్స్ ఉంది అధ్యక్ష. మహిళలకు ఫ్రీ బస్ అధ్యక్ష. ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, 16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే ఫ్రీ అధ్యక్ష. 2 మినిట్స్ ఉంది అధ్యక్ష. రకాల బస్సులు అధ్యక్ష. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, సిలిండర్స్ లో కూడా మనం తీసుకుంటే మొదటి ఏడాది 2 సిలిండర్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2వ ఏడాదిలో మొన్న 2వసారి ఇచ్చిన దానిలో 64.67 లక్షల మంది సిలిండర్లు బుక్ చేసుకుంటే 150 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా అమౌంట్ 300 కోట్లు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష సంబరాలు చేసుకోవడానికి కారణం? ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మొదటి 6 హామీలు అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మీరు మోసం చేసిన రైతులు, మహిళలు, నిరుద్యోగులకి దయచేసి చర్చలో పాల్గొనేటువంటి మెంబర్స్ టైం చూసుకోవాలి. ఖచ్చితంగా బెల్ల కొట్టగానే మీరు ప్రిపేర్ అవ్వాలి క్లోజ్ చేయడానికి. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ. ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ,